టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు త్రుట్లో తప్పిన ప్రమాదం. టీడీపీ రోడ్ షోలో వైసీపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన చిన్నారి వీరేష్ కు తగిలిన గాయం. ఓటమి భయంతోనే నీచ సాంస్కృతిక తెరలేపారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. అయితే అమిలినేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి తగిలింది. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు. అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు వైసీపీ అల్లరి ముక్కలు దాడులు తెగపడుతున్నారని ఆరోపించారు. మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. మనం కూడా వాళ్ళని చూపుగా ఎదుర్కొందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ తిరిగిబందే చర్యగా మనం చూడాల్సిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం 114 చెరువుకు నీళ్లు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందు ఉండి ప్రమాణం చేస్తున్నా రాబోయే 2.5 సంవత్సరాల్లో మన బీజేపీ ప్రాజెక్ట్ ద్వారా మన కుందీర్పు బ్రాంచ్ కెనాల్కు నీళ్ళు ఇచ్చే